వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఈరోజు నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళ కోసం ఒక సూపర్ రెసిపీని పరిచయం చేయబోతున్నానండి. చూస్తేనే తెలుస్తుంది కదా, బోటి ఫ్రై. ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారిగానే ఈ రెసిపీ టేస్ట్ చేశారంటే అది వాళ్ళ ఫేవరెట్ రెసిపీ అయిపోతుందండి. అంత బాగుంటుంది. కానీ నేను చెప్పినట్టు చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 5-6 వరకు పచ్చిమిర్చి చిలుకలు వేస్తున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత 1 రెమ్మ వరకు కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు అనేది చిటపటమనిన తర్వాత 1 కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. లో ఫ్లేమ్లో ఉల్లిపాయ ముక్కలు అనేవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎక్కువగా వేగనవసరం లేదు. చూసారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్నటువంటి బోటి అనేది వేస్తున్నానండి. ఇందులో కొంచెం పసుపు అనేది వేసి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 కిలో వరకు బోటి అనేది తీసుకున్నానండి. మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే బోటి అనేది మాడిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. చూసారు కదా, మూత పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 10-15 నిమిషాల తర్వాత కూర అనేది కూడా మొత్తం అంతా ఇలా దగ్గర అవుతుందండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. మరొకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో ఎక్కువసేపు మగ్గించుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూసారు కదా, ఒక 5-10 నిమిషాల తర్వాత మొత్తం అంతా కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇలా వచ్చిందంటే బోటి అనేది పర్ఫెక్ట్గా వేగినట్టు. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, సరిపడా ఉప్పు, సరిపడా కారం కూడా వేస్తున్నానండి. ఇక్కడ నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేస్తున్నాను. మీ కారాన్ని బట్టి మీరు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఫ్రైకి కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకున్నాను. మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు మగ్గనిద్దాం. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఫ్రై అనేది ఇలా ఉంటుందండి. ఇలా ఉంటేనే తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది. రైస్తోనే కాదు, ఉత్తిగానే కూడా తినేయచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఉంటే సరిపోతుంది. ఎక్కువగా ఉండనవసరం లేదు. చూసారు కదా, ఫ్రై అనేది ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదండి. కొత్తిమీర వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, బోటి ఫ్రై అనేది ఎంత బాగుందో. చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది.